ఇప్పుడు మాట్లాడండి, మాకు కంపులు మాట్లాడండి. బాబు అప్పుడు ప్రభుత్వం 2 కోట్లు వచ్చిందట, ఇప్పుడు నీళ్ళు వదలట్లేదట. ఏం మేము ప్రభుత్వం అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే పడి వదలా. అది ప్రభుత్వం 2 కోట్లు వచ్చారు. ఒకసారి నేను మాట్లాడతాను. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి సుజనా చౌదరి గారికి నమస్కరించి మేము చెప్పబోయేది ఏంటంటే 47వ డివిజన్లో 10 లైన్లు ఉన్నాయండి కొండ మీద ప్రాంతంలో. ఇది గత ఎలక్షన్ ముందు ఒక 4 నెలల నుంచి ఈ ప్రాబ్లం ఉంది. అది కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం. వీళ్ళు వాటర్ ప్రాబ్లంలో ఎంత హీనంగా ఉన్నారంటే దసరా పండక్కి, అంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో దసరా అంటేనే విజయవాడ. ఈ దసరా పండక్కి వీళ్ళింటికి చుట్టాలు వస్తున్నా కూడా రావద్దండి మాకాడ నీళ్ళు లేవు, కొంచెం నేను మాట్లాడుతున్నాను, రావద్దండి మాకాడ నీళ్ళు లేవు అన్న స్థాయికి దిగజారంటే వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలి. రెండోది, ఎమ్మెల్యే గారి దగ్గర పట్టిపల్లి శ్రీధర్ గారికి మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని అధికారులకి ఎప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఏమంటే అక్కడ నీళ్లు వదలండి అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ అధికారులు కూడా చెప్పినప్పుడల్లా ఆ ఒక్కరోజు మహా అయితే 2వ రోజు వదలడం మళ్ళీ మామూలే. వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి అందుబాటులో మా జనసేన ఆఫీస్ కాడికి వచ్చి రోజు కూడా ఆడోళ్ళు బాబు మా పరిస్థితి ఏంటి అని మమ్మల్ని అడగడం జరిగితే నేను వచ్చి వీళ్ళని స్పందించడం జరిగింది. వీళ్ళది ఒకటే బాధ, వీళ్ళది ఈ ప్రతిరోజు వెళ్ళి అడగాలని కాదు, శాశ్వత పరిష్కారం కావాలని వీళ్ళ ఆలోచన. అదే చేస్తే మంచిదని, ఈ శాశ్వత పరిష్కారం చేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుజనా చౌదరి గారే. కాబట్టి ఆయన మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కనుక సుజనా చౌదరి గారిని కలవాలంటే చాలా బిజీగా ఉంటారని ఈ సమస్యని ఈ రకంగా తెలియజేద్దామని మా జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకు ఒక విన్నపం. సార్, ఒక్కసారి దయచేసి దీని మీద మనసు పెట్టి శాశ్వత పరిష్కారం చేస్తారన్న నమ్మకంతోనే ఈ వీడియో చేయడం జరిగింది.